నా పేరు వెంకటరామారెడ్డి, గార్లపాడు జేసీ కన్వీనర్ని. మరి గార్లపాడు మండలి కావాలని చెప్పి 265 రోజులు ఉద్యమం చేయడం జరిగింది. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కోయిల్కొండ మండలం చాలా పెద్దది. ఇక్కడ రెండో మండలంగా గార్లపాడు గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక జేఏసీగా ఏర్పడి 265 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఆ ఉద్యమంలో భాగంగా వంటవార్పు, పాదయాత్ర, సంతకాల సేకరణ, అదే రకంగా గతంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని అడిగినప్పుడు కూడా 10 గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకొచ్చినట్టుగైతే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు మరి మేము మా గార్లపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ సర్పంచుల దగ్గరికి 1-2 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మండలి ఏర్పడితే ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధి గురించి వివరించి సర్పంచుల దగ్గర 15 గ్రామ పంచాయతీల తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ మరి అప్పటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు శాసనసభలో ప్రస్తావించినప్పటికీ కూడా తీర్మానాలు తీసుకున్నప్పటికీ కూడా మండలం తీసుకురాలేకపోయారు. మరి దాని తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ప్రచారంలో మరి అన్ని పార్టీలు మేమిస్తామని చెప్పారు. కానీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని నమ్మలేదు, ఒకసారి అవకాశం ఇచ్చారు, చేయలేదని చెప్పి మరి ఈసారి పర్ణికర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టుగైతే పర్ణికర్ రెడ్డి గారు మాట మీద నిలబడతారని ఒక ఉద్దేశంతో 15 గ్రామ పంచాయతీల ప్రజలు మెజార్టీ ఓట్లేసి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం గార్లపాడు మండలి చేస్తారని చెప్పి అన్న మాట ప్రకారం మెజార్టీ ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఏవైతే 3 మండలాలు మనం అనుకున్నామో కోటకొండ, కానుకుర్తి, ఇంకా గార్లపాడు కూడా ఆ 3 మండలాలు కూడా మాకు కావాలని అన్నగారిని ఈ సభ వేగంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు ముఖ్యవి. దాంతో పాటు ప్రతి పథకం కూడా అందేటట్టు ప్రయత్నం తప్పకుండా చేస్తామన్నా. ఒకటే, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అడుగుతున్నాను. తప్పకుండా మీ పనికి వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ ఇలానే కొనసాగించండి. ఎల్లప్పుడూ మీ సేవల్లో నేనుంటాను తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనం సపోర్ట్ చేస్తే పక్కన వరకు వినిపించాలి. ఆపిన కదా అందరికి కూడా, ఆపిన వాళ్ళకి కూడా వినిపించాలి. మరి ఒక్కసారి జై కాంగ్రెస్, జై. మరి నేటికి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా గార్లపాడుని మండలంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరం. మరి అదే రకంగా గతంలో పిసిసి అధ్యక్షులు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్ బహిరంగ సభకు వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా నేను గెలిచినట్టుగైతే మరి ఇక్కడ ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారిని గెలిపించినట్టుగైతే గార్లపాడుని మండలంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ పర్ణిక కొన్ని మండలాల ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. కోటకొండ గురించి, గార్లపాడు గురించి, కానుకుర్తి గురించి, ఇవాళ కొత్త మండలాల గురించి వాళ్ళు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. మరి గెలిచి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా మండలం ప్రకటించలేదు. మా ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారు కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తామని చెప్పే మాట కన్నా మేము మండలం ప్రకటింపజేసుకొస్తా అని చెప్పి ప్రకటించితే చాలా బాగుండే అని చెప్పి మేము గార్లపాడు జేఏసీ ప్రజలము అక్కగారికి తెలియజేస్తున్నాం, మా శాసనసభ్యులకు. మరి ఎందుకంటే 265 రోజులు ఉద్యమం మేము కలెక్టర్ ఆఫీసు కూడా ఎర్రటి ఎండని కూడా లెక్క చేయకుండా ఇక్కడి నుంచి పాదయాత్రగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎర్రటి ఎండని లెక్క చేయకుండా వంట వార్పు చేసి రోడ్డు పైన కూర్చొని భోజనాలు చేయడం జరిగింది. ప్రతి విలేజ్కి తిరిగి సంతకాల సేకరణ, ప్రజా సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల ప్రకటించినట్టుగైతే మాకు ఇక్కడ సపరేట్గా ఒక జెడ్పీ ఎలక్షన్ జరుగుతుంది, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, ఒక సింగిల్ విండో చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ నాయకులు తయారవుతారు. కాబట్టి ఇది ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని గార్లపాడుని మండలంగా ప్రకటింపజేసి మీ యొక్క పేరుని సువర్ణ అవకాశాలతో లిఖింపజేసుకోవాలని చెప్పి మేము పర్ణికర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ అవకాశం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ కూడా చేతులారా జారవిడ్చుకున్నారు. కాబట్టి మీరు అవకాశాన్ని ముందుకు పొడిగించకుండా ఈ స్థానిక సంస్థల లోపలనే గార్లపాడుని మండలంగా ప్రకటింప చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జై గార్లపాడు, జై జై గార్లపాడు.